హలో మా బ్రోస్, వీడెప్పుడు లేట్ అనుకుంటున్నారా? పర్లేదు. ఎందుకురా లేట్ అయింది అంటే, ఒక మంచి సినిమా చూసి ప్రశాంతంగా నిద్రపోవడం అనేది లేదు. ఏదో ఒక పాయింట్ లో మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చపాతీ పిండి ఉంది, అందులో రకరకాల డిష్లు తయారవుతాయి. మెయిన్ ఇంగ్రీడియంటే చపాతీ, తర్వాత స్వీట్, దోశ, కొద్దిగా ట్రై చేస్తే పొంగనాలు. బట్ గోధుమ పిండితో ఉప్మా చేస్తే ఎలా ఉంటుంది? ఈ సినిమా అలానే ఉంది. కొంతమంది రైటర్స్ ఉంటారు, దే ఆర్ మేడ్ ఫర్ రైటింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీస్. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కథలతో వస్తే చాలా బాధేస్తుందండి. అడవి శేష్ గారు చెప్పిన మాట నేను ఒప్పుకుంటా. స్క్రిప్ట్ సెలెక్షన్ అనడం కన్నా ఆయన తల బద్దలు కొట్టుకుని స్క్రిప్ట్ లో రాస్తున్నారు. అవును, అంతుంటుంటే ఎక్కడ స్క్రీన్ పైన ఏమీ కనిపించట్లేదే. మామూలుగా శేష్ గారు కథ రాస్తే ఊహించడం చాలా కష్టం. ఓకే, ఊహించిందే జరిగినా ఊహించినట్టు జరగకపోవడమే హైలైట్. ఆడియన్స్ గా మనకు అదే కావాలి. అలాగే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ హై ఫీలింగ్ కూడా క్యారీ చేస్తాం. బట్ ఈసారి అదే మిస్సింగ్. మేము కొంత రైటర్ల నుంచి, డైరెక్టర్ల నుంచి మంచి సినిమాలు కోరుకుంటాం. అంటే మాకు వాళ్ళ మీద ఒక బేసిక్ అంచనాలు ఉంటుంది, కానీ దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఇలాంటి కథలతో వస్తే మాకు చాలా బాధేస్తుంది. ఇంత మాట్లాడావు సరే, నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా మామ అంటే బాగుంది, కానీ మొత్తానికైతే కాదు. అదే నా బాధ అంతా. శేష్ గారి రైటింగ్ టైప్ లోనే ఉంటుంది. ట్విస్టులు కానివ్వండి, స్టేజెస్ కానివ్వండి, బ్లాకింగ్స్ కానివ్వండి, ఇలా అన్ని ఉన్నాయి, కానీ శేష్ గారి సినిమాలో లేదు. అదొక్కటే మేజర్ డ్రాబ్యాక్ అంతే. కొన్ని సీన్స్ అయితే లాగ్ అని కూడా అనిపించింది ఇంటర్వెల్ పోర్షన్ లో. అంటే బేసిక్ గా మనం ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి, కానీ వాళ్ళు మాకు గ్యాప్ ఇచ్చి మీరు ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవ్వండి అన్నట్టుంది అక్కడ. అందుకే అసలు ఇంటర్వెల్ పోర్షన్ ఎక్కలేదు నాకు. ప్లీజ్ శేష్ గారు, టేక్ సమ్ టైం, G3 తో వచ్చేయండి ఇమీడియట్ గా. అదే బెస్ట్ మనకి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఓకే అనొచ్చు, ఇంకేమీ చెప్పలేము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, స్ట్రిక్ట్లీ మాకైన ఎక్స్పీరియన్స్ ని మాత్రమే షేర్ చేస్తున్నాం. మిమ్మల్ని చూడమనో లేక వద్దనో మేము చెప్పట్లేదు, చెప్పం కూడా. ఎందుకంటే పర్సన్ కి పర్స్పెక్టివ్ మారుతుంది, ఒపీనియన్ మారుతుంది. మా ఒపీనియన్ ని మీ మీద రుద్దడం అనేది తప్పు. నా ఎక్స్పీరియన్స్ ని మాత్రమే షేర్ చేశానే తప్ప మిమ్మల్ని నేను చూడమనో వద్దనో సజెస్ట్ చేయట్లేదు. సరేనా మామ? ఇంకో మంచి సినిమా ఎక్స్పీరియన్స్ తో కలుస్తాం. ఉంటాం మరి.